స్పీకర్ సార్, మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలని కలుపుతున్నప్పుడు ఆయా గ్రామ పంచాయతీ ప్రజలకు ఏమనిపిస్తుందంటే, చాలా గ్రామ పంచాయతీ ఉన్న స్థితి కన్నా మున్సిపాలిటీలో కలిసిన తర్వాత మెరుగైనటువంటి సౌకర్యాలన్నీ కూడా వస్తాయని ప్రజలు సహజంగా భావిస్తారు. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు అప్పుడు ఎంఆర్ఆర్ఈజీస్ ద్వారా అక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతుండే. మా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కూడా నేను ఉదాహరణ మాత్రమే చెప్తున్నా. ఆనుకొని ఒక అనుకుంటా అనే విలేజ్ ఉంటుండే సార్. దాదాపు అక్కడ 95% లేబర్లు ఉంటుండే. వాళ్ళకి తెలియదు మున్సిపాలిటీలో కలుపుతున్నాం మీ ఊరినంటే సంతోషపడి మీకు రోడ్లు వస్తాయి, నాళీలు వస్తాయి, మున్సిపాలిటీ చూస్తారు కదా, అందమైనటువంటి బీటీ రోడ్లు ఉంటాయంటే సరే అంతా మంచి జరుగుతాయి కదా, మాకేం అభ్యంతరం లేదనే విధంగా అక్కడ గ్రామ పంచాయతీ తీర్మానం చేశారు. గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో కలిసిన తర్వాత ఆ నరకం అనేది ఎట్లుంటుందో వాళ్ళకు తెలియలేదు, చూడలేవరు. కానీ ఇప్పుడు మేము నరకం అనుభవిస్తున్నామని మొన్న వరదలు వచ్చినప్పుడు మేము అక్కడికి వెళ్తే, మేము గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు బాగుంటుంది, మాకు ఉపాధి హామీ కూలీవాయే చేద్దామంటే పని దొరుకుతలేదు, మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు వస్తలేదు. అందుకు మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఉపాధి హామీ ద్వారా ఏ కూలీలైతే అక్కడ ఉపాధి చేసుకొని బతుకుతుండెనో వాళ్లకు మీరు ప్రత్యామ్నాయంగా ఒక కార్యక్రమాన్ని కూడా ఆలోచించాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొత్త ప్రభాకర్ రెడ్డి. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీ కానీ చాలా విషయాలు మాట్లాడినరు మా గౌరవ శాసనసభ్యులు. నా విన్నపం ఏముందంటే సార్, నిన్న మొన్న చాలా ఫ్లడ్స్ వచ్చినాయి. గ్రామ పంచాయతీలల్లో చాలా రోడ్లు డ్యామేజ్ అయినాయి, మున్సిపాలిటీలో కూడా డ్యామేజ్ అయినాయి. పంచాయతీరాజ్ సంబంధించింది రోడ్లు కూడా కనెక్టివిటీ మొత్తం కట్ అయిపోయినాయి సార్. ఇప్పుడు మేము కలెక్టర్లకు వాళ్ళకు విన్నవించుకుంటే మా దగ్గర ఫండ్స్ లేవని చెప్పి మరి చెప్పడం జరుగుతున్నది. మరి టెంపరీగా మరి నిన్న మొన్న డ్యామేజ్ అయినాయి, మరి ఏ ఫండ్స్లకు వెళ్ళి పెడతారు, ఎట్లా పెడతారు అనేది మరి ప్రశ్నార్థకంగా ఉన్నది. దయచేసి చాలా గ్రామాలలో డ్యామేజ్ అయినాయి సార్. మున్సిపాలిటీతో పాటు గ్రామ పంచాయతీల రోడ్లు, మళ్ళీ అదేవిధంగా పంచాయతీ రోడ్లు, R&B రోడ్లు పూర్తిగా మరి మా దగ్గర 4-5 మండలాల డ్యామేజ్ అయినాయి సార్. టెంపరీగా వాటిని కల్వర్ట్లు కానీ వీటిని మరి ఎలక్ట్రికల్ పోల్స్ కూడా డ్యామేజ్ అయినాయి సార్. వీటిని ఏ విధంగా చేస్తారనేది మరి మాకు అర్థం కావట్లేదు. ఎక్కడ పోయినా కానీ ప్రతి గ్రామంలో ఇదే సమస్య ఉన్నది. ఎవరిని అడిగినా కానీ ఏ డిపార్ట్మెంట్ అడిగినా మాకు ఫండ్స్ రాలేదంటుండ్రు. ఎలక్ట్రిసిటీ బోర్డు కడితే మాకు డబ్బులు లేవు సార్ కరెంట్ పోల్స్ నిలబెట్టడానికి అంటుండ్రు. పంచాయతీ రోడ్డుకు సంబంధించిన వారికి అధికారులకు ఫోన్ చేస్తే ఇంకా మాకు డబ్బులు శాంక్షన్ రాలేదు, మరి అప్పటిదాకా వెయిట్ చేయాలంటుండ్రు. మరి రోడ్లు అయితే మొత్తం కొన్ని గ్రామాలకు కనెక్టివిటీ బంద్ అయిపోయి చాలా ఇబ్బందుల పాలవుతున్నారు సార్. అట్లీస్ట్ టెంపరీ, పర్మనెంట్ కాకుండా కానీ టెంపరీ మీరు శాంక్షన్ ఇచ్చే వరకన్నా మరి కొన్ని అధికారులకు చెప్పి మరి మినిమం అమౌంట్ అన్నా కొన్ని మట్టితోటన్నా కానీ పూడ్చడానికి కొన్ని శాంక్షన్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మరి కన్సర్న్ మంత్రులకు నేను విన్నవించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. Now discussion is over. The question is that the Telangana Panchayat Raj Second Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to class 2 and 3, class 1 enacting formula and long title, and they are before the house. The question is that those who are for the class 2 and 3, class 1 enacting formula, long title, please say ayes. Those who are against, please say no.